బాపట్ల జిల్లా రేపల్లె టీడీపీలో ముసలం పుట్టింది. మంత్రి అనగాని సత్యప్రసాద్కు ప్రధాన అనుచరుడిగా ఉన్న గూడపాటి శ్రీనివాసరావు పార్టీకి రాజీనామా చేశారు. ఇది రేపల్లె టీడీపీలో కలకలం సృష్టిస్తోంది. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న గూడపాటి రాజీనామా చేసి మరో పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బాపట్ల జిల్లా రేపల్లె టీడీపీలో ప్రస్తుత పరిణామాలు కలవరం సృష్టిస్తున్నాయి. మంత్రి అనగాని సత్యప్రసాద్ కోట బీటలు వారుతోంది. రేపల్లె నుంచి వరుసగా 3 సార్లు పోటీ చేసిన అనగాని సత్యప్రసాద్ హ్యాట్రిక్ విజయం సాధించారు. 3వ గెలిచిన అనగానికి చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి దక్కింది. అలా రేపల్లె టీడీపీకి కంచుకోటగా మారింది. మంత్రి అనగాని సత్యప్రసాద్ రేపల్లెలో అడుగుపెట్టినప్పటి నుంచి గూడపాటి శ్రీనివాసరావు ఆయనకు ప్రధాన అనుచరుడుగా కొనసాగుతూ వస్తున్నారు. 2014 నుంచి జరిగిన 3 ఎన్నికల్లోనూ మంత్రి అనగాని గెలుపులో కీలక పాత్ర పోషించారు గూడపాటి. రేపల్లెపై గూడపాటికి మంచి పట్టుంది. అందులోనూ కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో అనగాని కూడా పార్టీలో గూడపాటికి అధిక ప్రాధాన్యత కల్పించారు. అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గంలో లేని సమయంలో ఆయన సోదరుడు శివప్రసాద్ కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. రేపల్లె టౌన్లో మాత్రం గూడపాటి ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటారు. ఇక రేపల్లె నియోజకవర్గంలో గౌడ సామాజిక వర్గం ఓటర్ల తర్వాత అత్యధిక ఓట్లు కాపు సామాజిక వర్గానికి చెందినవే. టీడీపీలో గూడపాటి కాపు సామాజిక వర్గంలో కీలకంగా వ్యవహరించేవారు. మంత్రి అనగానికి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డారు. అనగానికి పదవి వచ్చిన ఏడాది వరకు గూడపాటి కీ రోల్ పోషించారు. కొంతకాలంగా గూడపాటి పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం తగ్గించారు. మంత్రి అనగాని సోదరుడు శివప్రసాద్తో గూడపాటికి విభేదాలు రావడంతోనే పార్టీకి దూరంగా ఉంటున్నారన్న ప్రచారం జరిగింది. ఈ తరుణంలోనే రేపల్లె టౌన్లో గూడపాటికి ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. దీంతో అసంతృప్తికి గురైన గూడపాటి టీడీపీకి గుడ్ బై చెబుతున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని తొలుత కొట్టిపడేశారు కూడా గూడపాటి. తాజాగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడితో పాటు రేపల్లె టౌన్ టీడీపీ అధ్యక్షుడికి పంపించారు. అయితే పార్టీకి రాజీనామా చేసిన మరుసటి రోజే గూడపాటి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు రేపల్లె టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి. నా స్వరాన్ని వినకముందే నాకు మౌనాన్ని నేర్పారంటూ తన అసంతృప్తిని వెళ్లగక్కారు గూడపాటి. తన వాదన వినకుండానే పార్టీలోంచి బయటకు వెళ్లేలా చేశారన్న భావం వచ్చేలా గూడపాటి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. తనదైన బాటలో నడిస్తే తిరుగుబాటు అన్నారంటూ చెప్పడం ద్వారా పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాల గురించి చెప్పినట్లయింది. ఇక ఇప్పుడు గూడపాటి పార్టీ మారతారనే ప్రచారం కూడా ఊపందుకుంది. వైసీపీ నేతలతో టచ్లోకి వెళ్లినట్లు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గూడపాటి వైసీపీలో చేరితే రేపల్లెలో టీడీపీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయనే చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.